ఈరోజు తెలంగాణ రావాల్సిన వాటా మీద ఎందుకు తెరచలేకపోతా ఉన్నాయి? ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ మీద గొప్ప చేస్తాము, మీకంటే గొప్పగా చేస్తామని చెప్పి ప్రజలకు నమ్మించి చెప్పి మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీగా ఈ రోజు అమలు చేయకపోగా, సరే మీ సమయం అడిగితే 100 రోజులు దాని కోసం వెయిట్ చేద్దాం, దాని గురించి మేము పోట్లే ఇప్పుడు. కానీ కేఆర్ఎంబిని పరిధిలోకి ఈ అయితే రావాల్సినటువంటి 15 వాటిని ఈరోజు మీరు చేసినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేకపోయారు, ఎందుకు మాట్లాడలేకపోయారు? పైగా దాన్ని మళ్ళీ గత ప్రభుత్వం తప్పుగా చూపించి నోటికొచ్చిన మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడుతున్న అందరికి పిల్లలకు తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, తెలంగాణ ప్రజలకు నిజంగా గోస వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఎవరు నిలబడతారు, ఎవరు వెన్ను చూపిస్తారు, ఎవరు పార్టీ కోసం పనిచేసే సందర్భం మనకు కనబడతా ఉంది ఈరోజు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా మా పార్టీని మేము దీక్ష చేస్తా అంటే ఎందుకు మనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మనం దాన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు. ఎంతసేపటికి కూడా బీఆర్ఎస్ పార్టీ మీదే, కేసీఆర్ గారి మీద అటాక్ చేయడము, దానివల్ల మాకు ఇది రాజకీయ లబ్ధి పొందుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఓకే. ఈ నెల 13న నల్లగొండలో ఒక సభకు ప్లాన్ చేస్తున్నారు. ఆ సభ ద్వారా దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ఆ సభ ద్వారా ఓవరాల్గా తెలంగాణ రైతాంగానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మేము ఒకటే, ప్రజలు ఇచ్చిన తీర్పుకు అంతిమంగా ప్రజల తీర్పే శిరస వహించుకుంటూ ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాము. ఆనాడు అధికార పార్టీ అయినా, ఈనాడు ప్రతిపక్ష పార్టీ అయినా మాకున్న ఏకైక ఎజెండా తెలంగాణ ప్రజల శ్రేయస్సు, తెలంగాణ రైతాంగానికి మనం రాజుగా చూడాలని ఒక దాంతో ఈరోజు ముందుకు పోయినాం. ఆ రకంగా దిశగా అడుగులు వేసినాం. దాదాపు చివరి దశలో ఉన్నాం మనం. కానీ ఆ దశ నుంచి పూర్వగమనం నుంచి తిరోగమనం పోతాం, వెనక్కిసుకపోతాం. రైతాంగాన్ని నీళ్ళు లేకుండా చేస్తాం, కరెంట్ లేకుండా చేస్తాం, కరెంటు మీటర్లకు పెడతాం. ఈ రకంగా రైతు బంధు సహాయాన్ని సమయానికి ఇవ్వకుండా చేస్తా అంటే మేము ఎట్టి పరిస్థితి వదిలేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా అవి ప్రజలకు అందే వరకు మేము పోరాటం చేస్తాం, ప్రజల తరపు నిలబడతాం. మాకున్న ఏకైక ఎజెండా మాకు ఆ పార్టీ ఈ పార్టీ మాకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో వచ్చేది ఏం లేదు. ఖచ్చితంగా మాకు కావాల్సిన తెలంగాణ ప్రజల శ్రేయస్ కోసం కొట్లాడే వ్యక్తులుగా ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా దాని మీద పోరాటాలు బలంగా చేస్తాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా కర్తవ్యాన్ని మేము నెరవేరుస్తాం. రైట్. సంజయ్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఒక మంచి అస్త్రాన్ని మీరు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు అని మెజార్టీగా నిన్న 3-4 రోజుల నుంచి ఒక ఇష్యూ అవుతుంది. అసలు అంటే ఎన్నికల ముందు ఒక అస్త్రాన్ని మీరు కేసీఆర్ చేతికి అప్పగించారు. అదే కాదు, ఇవాళ కేసీఆర్ కూడా ఒక బలమైన 2-3 కామెంట్ చేశారు. రేవంత్ పిల్ల చేస్తులు వేస్తున్నాడు, నన్ను నా పార్టీని టచ్ చేయలేరు, ఇలాంటి నేను చాలామంది చూసినాను, ఏం చెప్తాను? ఇప్పుడు బీఆర్ఎస్ చేతికి నుంచి మేము తీసుకొని లేదా కేంద్రానికి ఏదో అప్పచెప్పినామంటే నీలాగా గిచికయ్యాలు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసి మనం గెలిపించుకున్నప్పుడు ఇది రేవంత్ రెడ్డి ఇంటి పంచాయతీ లేకపోతే కేసీఆర్ ఇంటి పంచాయతీ కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ నీళ్ళ పంచాయతీ. ఇది ఏంటంటే ఇలా జాతీయ సంపద. ఇలా మనమేదో దాని గురించి వాళ్ళకేదో అస్త్రం ఇచ్చినాము, వాళ్ళకేం పని లేదు, అస్త్రాన్ని పట్టుకొని పాకలాడంటే అంత సీన్ లేదాడా. మమ్మల్ని టచ్ చేయలేరంటే అసలు మిమ్మల్ని ఎవడ టచ్ చేసినాడు, ఎవడు చేయడు, చేయొద్దనే కదా ఓడగొట్టి తెలంగాణ ప్రజలు చేయొద్దనే ఊర్లో ఇంట్లో కూర్చోబెట్టింది. మిమ్మల్ని ఎవరు టచ్ చేస్తారండి? మాకు చాలా పనులు ఉన్నాయి, చాలా బాధ్యతలు అప్పచెప్పిన ఆ పనులు మేము చేసుకుంటూ పోతాము. ఇంకొకటి, మీరు నల్గొండలో కూడా బహిరంగ నల్గొండ పెట్టుకోకపోతే ఢిల్లీలో పెట్టుకొని, లేకపోతే తెలంగాణ విగ్రహం దగ్గర పెట్టుకొని, లేకపోతే ఇంకేంటన్నా నటి రోడ్డు మీద పెట్టుకొని, అది రాజ్యాంగం కల్పించింది, ఎవరైనా పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మిందండి, నమ్మి మాకు ఒక అధికారాన్ని కట్టబెట్టింది. ఒక్క నిమిషం, అంటే ప్రాజెక్ట్ ఢిల్లీకి అయిపోయిందండి. అంటే ఫైల్స్ గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది సార్. ఇది నిన్నటికి నిన్న పుట్టిన ఇదా? మీరు ఎందుకు అలా? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, బీఆర్ఎస్ పార్టీ 100 చెప్తారు. మీరు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అడగలేదు, 10 సంవత్సరాలు కొట్లాడలేదు, తెచ్చుకోలేదు. వీళ్ళు మేము కొట్లాడనీకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడనీకే మేము సిద్ధంగా లేము, ఇది మీరు పరిశీలించాలి, ఇది మీరే చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇంటి పంచేది కాదు ఇది. కాబట్టి 10 సంవత్సరాలు మీరున్నారు, మీరు చేయలేదు. ఇప్పుడు మీరు నైసా నైసా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మేమేమో సిద్ధంగా ఉన్నామా సార్? బీజేపీ మేము ఒకటి ఉన్నామా? రేపు బీజేపీ పార్టీ కలిసి ఎంపీ ఎలక్షన్లు ఎవరు పోటీ చేస్తారో అప్పుడు మాట్లాడదాము, మాకు అంత అవసరం లేదు. మీరు ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరండి? ఈ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ దానికి అంత గండిబాడి అంత. ఒక్క నిమిషం అన్న తమ్ముడు, నేను ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడేది, నీకు ఆవేశం వస్తుంది, అది సహజమే. ఇగో నువ్వు రాసుకో, ఎందుకంటే ఇట్లా రాసుకోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను అనేది ఏంటంటే,
మీకు ఏది ప్రతి దాంట్లో నేను చెప్తాను, ప్రతి వాళ్ళది నేను మాట్లాడిన దానికి ఆన్సర్ నేను చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళది వర్షన్ వాళ్ళు చెప్పిండ్రు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ప్రజలకు కనీసము 10 సంవత్సరాలు సీఎంగా ఉండి ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు శుభాకాంక్షలు కూడా ఒక్క నిమిషం చెప్పండి. 10 ఏళ్ళుగా వాళ్ళు ప్రాజెక్టులకు అంటే ఢిల్లీకి అప్పగించేందుకు అడ్డుపడ్డారు. మీరు అధికారం వచ్చిన 2 నెలల లోపే ఢిల్లీకి తాకట్టు పెట్టారు. ఎందుకు పెడతాం సార్? ఢిల్లీకి తాకట్టు పెట్టాల్సిన అవసరం మాకేముంది? అది రాష్ట్ర పంచాయతా? మీరు చెప్పండి, రాష్ట్ర పంచాయతా అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, మరి పెద్దలు ఎవరండి? మేమే తెలుసుకున్నాం. ఇప్పుడు జగన్ గారు మీరు కుచ్చుకొని తిరిగిండ్రు, మరి జగన్ మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంటది కదా, మరి అప్పుడు ఎందుకు చేసుకోలేదని నేను అడుగుతున్నాను. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మొత్తం తీసుకుపోయి తెలంగాణ మొత్తం ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉందంటే ఇప్పుడు రాజ్యసభ సీటు కావాలా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో పోవాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి జరగాల, ఏదో ఒకటి అది కావాలా. ఇదొకటే కాదు, ఇలా పిల్ల చేష్టల లాగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అలాగే అనిపించిందా? మీరు నామినేటెడ్ పదవి అంటున్నారు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు, ఒంటి మీద సోయిన వాళ్ళు సీఎం పదవిని తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే నామినేటెడ్ పదవి అంటే ఇదా అని వాళ్ళు మాట్లాడేది. ఏమైనా ఒక్క నిమిషం, మీరు వాళ్ళకి చాలా టైం ఇచ్చిండ్రు. నేను అనేది ఒక్క నిమిషం వెంకట్ గారు, నేను అనేది ఒకటి, ఎందుకంటే మా వాయిస్ ఎందుకు నొక్కుతున్నారు? మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేదండి, 2 నెలలు అయ్యింది. 2 నెలల్లో 2 గ్యారంటీ పథకాలను అమలు పరిచినాము, ఇంకా 2 పెట్టినాము, బడ్జెట్ లో కూడా పెట్టినాము.